మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక విషయాలు, లేకపోతే రావాల్సిన లాభాల విషయాలు, అదేవిధంగా ఎదురు చూస్తున్న వర్తమానాలు మొదలైన వాటి కొరకు, అంటే భాగస్వామికి సంబంధించి కావచ్చు, వ్యాపార విస్తరణకి సంబంధించి కావచ్చు, మొదలైన విషయాల్లో వారి సహకారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, శ్రమతో అనుకున్న పనులను సాధించడానికి శక్తి, ఉత్సాహం మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. అదేవిధంగా మీ యొక్క భాతృవర్గంతో కూడా అనుకూలమైన అవకాశాలు, అంటే వారితో మీ మాటలు కావచ్చు, వారితో మీకు అనుకూలమైన వాతావరణం, ముఖ్యంగా సోదర వర్గంతో చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత మీకు దాని మీద, అంటే నేను పడిన శ్రమకి గుర్తింపేది అన్న ఆలోచనలతో కావచ్చు, లేకపోతే మరి ఒక విధానంలో, అంటే ఎంత శ్రమ పడుతున్నా ముందుకు వెళ్ళడంలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఒక రకమైన ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఒకటి. దానికి సంబంధించిన భావాలు, ఉద్వేగాలు అధికంగా ఉండడం, తద్వారా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి మొదలైన విషయాలకు సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అధిక ఉద్వేగాలని జయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మెడిటేషన్ మొదలైనవి చేయడం బట్టి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణ రాకుండా వృత్తి చేసే ప్రదేశాల్లో వీలైనంతవరకు మౌనంగా ఉంటూ ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు, తండ్రి యొక్క ఆరోగ్యం, అదేవిధంగా సంతానవర్గం, వారితో మీ యొక్క అనుబంధం, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణాల్లో ఆశించిన స్థాయిలో అనుకూలతలు అనేవి ఉండడంలో కొంత సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, భూమికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఆత్మీయులతో మీ యొక్క బాంధవ్యాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో, శ్రద్ధతో, ఉద్వేగాలకి లోను కాకుండా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది.